రెండవది ఏంటంటే ఇంకా కొన్ని విత్తనములు ఏం జరుగుతుందంటే బండ మీద పడిపోతుంది. అంటే బండ ఉన్నటువంటి రాతి పొలంలో పడుతుంది. ఇంకొక విత్తనం ఏమవుతుందంటే ముళ్ళ పొదలో ఉన్నటువంటి వాటి దగ్గర పడుతుంది. లాస్ట్కి మంచి నేలలో ఉన్నటువంటి భూమిలో ఈ విత్తనాలు పడతాయి. అప్పుడు ఈ 4 విత్తనాలని మనము చూసినట్లయితే ఒకటో విత్తనము ఎక్కడ పడుతుందని అన్నాము? త్రోవ పక్కన పడుతుంది. రెండో విత్తనము రాతి నేలన పడుతుంది. మూడో విత్తనము ముళ్ళ పొదల దగ్గర పడుతుంది. 4వ విత్తనము మంచి నేలలో పడుతుంది. కాబట్టి వీటిని చూసుకున్నట్లయితే ఏముంది అంటే దారి ప్రక్కల అంటే త్రోవ పక్కల పడినటువంటి విత్తనము ఏమవుతుందంటే అది ఏమవుతుంది? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాయి. ఎందుకంటే అది భూమిలోకి వెళ్ళలేదు కనుక. ఇక రాతి నేలన పడినటువంటి విత్తనము ఏమవుతుంది అంటే కొద్దిగా పాటికి మొలక ఎత్తి అది కిందికి వేరు దిగనందువలన అది కూడా ఎండకు మాడి చనిపోతుంది. ఇక మూడవదిగా మనము ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనం చూసినట్లయితే కొంతవరకు మొలకెత్తి ముళ్ళ పొదలతో పాటుగా అది ఎదుగుతూ వచ్చిన తర్వాత ఆ ముళ్ళ పొదలు అనేటువంటి వాటి ప్రకారంగా ఈ విత్తనము పెరిగినటువంటిది అణిసివేయబడుతుంది. కాబట్టి ఈ 3 కూడా మన విత్తనములు ఫలించలేకపోతుంది. మరి 4వ విత్తనం ఏమైందంటే మంచి నేలలో పడింది. దానికి అన్నీ సక్రమంగా ఉన్నాయి. దాని ద్వారా అది పెరిగి పెద్దదయ్యి ఏమైందంటే 100 60 30 అలాగా ఫలించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ఉపమానానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రజలకిను తర్వాత శిష్యులకి బోధించేటప్పుడు ఈ ఉపమానం చెప్పుకొని వచ్చాడు. అయితే దీని భావం ఏమని మనం అనుకుంటే మొదటిసారిగా త్రోవ పక్కన పడినటువంటి విత్తనం గురించి చూసుకుంటే మన మధ్యన ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు. విన్న తర్వాత ఆ వాక్యాన్ని నమ్మక రక్షణ పోతారు. ఇక్కడ పక్షులు వచ్చి ఆ యొక్క విత్తనాన్ని ఎత్తుకొని పోతున్నాయంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా వింటూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అనుకున్న సమయంలోనే ఈ యొక్క వాక్యాన్ని నరుని హృదయంలోకి వెళ్ళిపోకుండా ఏం జరుగుతుంది? ఇక్కడ త్రోవ పక్కన పడింది కాబట్టి పక్షులను ఎత్తుకొని పోతుంది. అంటే సైతాను ప్రేరేపణ వలన ఆ యొక్క విత్తనము అలాగైపోయింది. మన మధ్యలో సైతాను శోధనలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్మాలి, దేవుని వాక్యం వినాలి, దేవునిలో బలపడాలి, స్థిరంగా దేవుని యొక్క వాక్యమును వినుకొని మారు మనసు పొంది రక్షణ పొందాలి అనుకుంటారే కానీ విత్తనంలాగా వాళ్ళ యొక్క హృదయాలు ఏమైపోయినాయి? దేవుని యందు లేవు. కాబట్టి సైతాను ఎత్తుకొని పోతాడు. హృదయాన్ని దొంగిలించుతున్నాడు ఇక్కడ సైతానుడు. కాబట్టి ఆ విధంగా మొదటి యొక్క విత్తనం సంగతి. ఇక రెండో విత్తనము వీళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు నమ్ముతారు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఆ విధంగా జీవిస్తారు. ఏదైనా శోధన కాలము వచ్చిన వెంటనే నాకు దేవుడు వద్దు, ఎవరొద్దు, ఏమొద్దు అని చెప్పేసి ఏమైపోతారు? తొలగిపోతారు. మనము ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనం ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కొద్ది వరకు పెరుగుతుంది. ఆ ముళ్ళ పొదలు వాటిని అణిచి వేయడం వలన మళ్ళీ అది పెరగపోకుండా ఫలించకుండా అయిపోతుంది. కాబట్టి ఇలాంటి విత్తనానికి ఏం జరుగుతుందంటే వీళ్ళంతా హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని నమ్మారు, కొంతవరకు వచ్చారు, ఇంకా బలపడాలని చూస్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి
ఆలోచనల ప్రకారంగా ఈ లోకంలో ఉన్నటువంటి ధనము చేత బలం చేత వాటిని అన్నిటినీ కూడా మర్చిపోవడం వలన ఈ యొక్క అహంకారము ధనము అలాంటివన్నీ కూడా ముళ్ళ పొదలో చేరినటువంటి వాటివయ్యి వీటిని అణిసివేయడం జరుగుతుంది. పడిందంటే అది ఎంతకు ఫలిస్తుంది? 30 60 తర్వాత 100% అంటే 100 ఫలించడం అనేది మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని మన హృదయంలో ఎంతవరకు మనం భద్రంగా దాచుకోవాలి, ఎంతవరకు దేవునికి మన యొక్క హృదయాన్ని అర్పించాలి. మానవుని శరీరము దేవుని ఆలయమై ఉన్నది కావున మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయలే కానీ పనికి మాలినటువంటి పనులని మనము చేయకోకుండా ఉండాలి. కాబట్టి మనకి చేతులు ఇచ్చింది ఎందుకోసము, కాలు ఇచ్చింది ఎందుకోసము, కన్ను ఇచ్చింది ఎందుకోసము, నోరు ఇచ్చింది ఎందుకోసము అనేది ఇవన్నీ కూడా దేవుని క్రియలై ఉన్నటువంటి వాటిలో మన యొక్క అవయవాలన్నీ కూడా ప్రతిదీ కూడా దేవుని స్తుతించాలి.